చేయించింది మేము నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఏదైతుందో కౌశిక్ రెడ్డి నేను బీఆర్ఎస్ఏ నాకు ప్రతిపక్షానికి పిఎస్సి చైర్మన్ ఇచ్చింది అని గాంధీ అన్నప్పుడు కౌశిక్ రెడ్డి గారు మరి నువ్వు బీఆర్ఎస్ఏ అయితే నువ్వు తెలంగాణ రా అని చెప్పి సవాల్ విసిరింది. దానికి నువ్వు సవాల్తో స్వీకరించలేదు. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పోయినావు. దేవ్ నరేందర్ రెడ్డి కూడా అన్నాడు కాంగ్రెస్ వచ్చినా, నువ్వు కూడా ఒప్పుకున్నావు నేను కాంగ్రెస్ పార్టీ పోయినాను. నిన్న పిఎస్సి చైర్మన్గా ఏదైతే రేవంత్ రెడ్డి నిన్ను ప్రకటించిందో నీకు కాంగ్రెస్ కాండవ కప్పిండు. నేను అందరం చూసిన ప్రత్యక్షంగా టీవీలలో కాంగ్రెస్ బొమ్మ కలవడుతూ ఉన్నది కాండవ. నేను బీఆర్ఎస్ అంటాను. పదవి కోసము రొచ్చు రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి నువ్వు ఏదో కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం నేను వెళ్తున్నది కాదు. నీ స్వార్థం, నీ ఆస్తులు, నీ వ్యాపారాలు కాపాడుకోవడానికి నువ్వు రూలింగ్ ప్రభుత్వానికి వెళ్ళావని చెప్పక తప్పదు. మరి ఈరోజు నువ్వు ఒక ర్యాలీ వెళ్ళి మరి నేను ఆయన మీద దాడి చేస్తానని చెప్పి ర్యాలీతో వెళ్తే ఈ పోలీసు ప్రొటెక్షన్ ఎడిపోయింది. పోలీసు వాళ్ళు ప్రజాస్వామ్యమో ఇది ఫ్యాక్చరీస్ రాజకీయమో రాజరిక పాలన. మరి పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ కాన్వాయ్ 20 కిలోమీటర్ దూరం ఉంది, 17 కిలోమీటర్ దూరం ఉంది, 10 కిలోమీటర్ దూరం ఉంది, 5 కిలోమీటర్ దూరం. మరి అంతా మీరు చెప్తా ఉన్నారు. ఎందుకు ఆ 30 మంది గుండాలను మీరు అదుపులోకి తీసుకోలేదు? మీరు ఎందుకు రక్షణ చేయలేదు? వాటిని ఇలా అదృష్ట హస్తం ఉన్నది. మరి ఈ గాంధీ అంటే ఒక పెద్ద హస్తం ఉన్నది కాబట్టి మరి ఈ దాడికి వాళ్ళు ప్రోత్సహించింది కాబట్టి డైరెక్ట్ అయితే కౌశిక్ రెడ్డి ఇంటి మీద పోయి కౌశిక్ రెడ్డి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎవరైతే దాడి చేసిన గాంధీ గుండాలు వాళ్ళకు కఠినంగా శిక్షించాలా. వాళ్ళ మీద 307 సెక్షన్ పెట్టి మర్డర్ కేసు పెట్టి విద్యాలని చెప్తూ మరి అది ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిందాక మన ఎమ్మెల్యేలందరూ మరి అక్కడ ధారణ చేస్తున్నారు డీజీపీ కార్యాలయం ముందు. ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే వరకు, అట్లాగే దీనికి ప్రోత్సహించిన ఏదైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేసే వరకు ధారణ నిర్వహిస్తూ ఉన్నారు. దానికి మద్దతుగా ఈరోజు నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ నాయకులందరము మరి దానికి మా ఎమ్మెల్యేలు ఏదైతే ధారణ చేస్తున్నారో దానికి మద్దతు ఇస్తూ కౌశిక్ రెడ్డిపై దాడిని ఏదైతే అరకపుడి గాంధీ ఉన్నాడో ఆయన గుండాలు ఉన్నారో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో శాంతి భద్రతలు శాంతియుతంగా పాలించిండు. 10 సంవత్సరాలు ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి ఫ్యాక్షన్స్ లేవు. వీళ్ళు వచ్చిన 8-9 నెలలకే కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి భవిష్యత్తులో జరగద్దని చెప్పేసి మేము కోరేది, డిమాండ్ చేసేది 2 ఎవరైతే దాడి చేసిందో వారి మీద 307 సెక్షన్ పెట్టి శిక్షించాలా, లోపలేలా, జైలుకు పంపించాలా. అట్లాగే దీనికి ప్రోత్సహించిన వాళ్ళైతే పోలీస్ అధికారులు వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి మేము డిమాండ్ చేస్తాము. జై తెలంగాణ.